ఇప్పుడు చతుర్థోధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగ భగవద్గీత 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అంటే ఏలనన ఆసక్తి, దేహాభిమానం, మమకారం ఏమాత్రం లేనివాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ శ్లోకానికి దేహాభిమానము, దేహం మీద అభిమానము, మమకారము, ఆసక్తి అనేవి ఉండకూడదు. కృష్ణ భగవానుడు చెప్పింది దేహం మీద మమకారాలు, ఆసక్తి ఏమాత్రం లేనివాడు ఉండకూడదు. అసలు అభిమానం పరమాత్మ జ్ఞానం నందే నిరంతరం మనస్సుని లగ్నమనర్చిన వాడు, కేవలం యజ్ఞార్థమే కర్మల్ని ఆచరించేవాడు. కేవలం యజ్ఞార్థం అంటే మనం బతికున్నామంతే. ఇది ఊరికే శరీరం, దీని చర్యలు మనం చేసుకోవాలా, వంట చేయాలా, దీని శరీర పోషణకి. అన్నం తినలేదనుకో శరీరం శుష్కించిపోతుంది కదా, ఇంకా శరీరం ఉండదు కదా, భూమి మీద కావాలి. మనం ఆత్మతో ఇక్కడ తిరగాలి అంటే శరీరం సపోర్ట్ ఉండాలా. ఈ శరీరం పోయిందంటే ఇంకా ఆత్మ ఇక్కడ ఎక్కడ ఉండదు కదా, శరీరం కోసం వెతుకుతుంది. అందుకోసం శరీర పోషణ ఎందుకు? ఆత్మ నిలబడడానికి. కొద్ది రోజులు మనకు కావాలి అనుకున్నన్ని రోజులు, లేకుంటే అవసరంలా. అందుకే మనకు కావాలనుకున్నన్ని రోజులు మనం ఈ దేహాభిమానాల కోసం ఎదురు చూస్తుంటాం. ఎందుకు శరీరాలు ఉండాలనుకునేదే? ఏమో నా బిడ్డలు ఏమవుతారో, నా ఆస్తి ఏమవుతుందో, నా బిల్డింగ్ ఏమవుతుందో. కర్మ తీరిన తర్వాత ఇప్పుడు చెట్టుకి పండిపోతుంది, అది మనం కోసినా కోయిపోయినా పడిపోతుంది. అట్టా మనం చేసిన పాప కర్మాలు కానీ ఏవి కూడా దేవుడి దృష్టిలో కర్మ వచ్చిందనుకో, మనకు టైం బాగాలేదనుకో, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత మెజారిటీ అంటే బలం, జనబలం ఉన్నా, ధనబలం ఉన్నా ఏం చేయలేవు. ఎందుకంటే కాలము నీది కాదు. నీది కాలం కానప్పుడు నీకు ఎటు ఉంటుందో టైం తెలుసా? ఎవ్వరు నీ దగ్గరికి రారు, అసలు నేను పట్టించుకోరు కూడా. ఏంది మనకి ఇంత ఉన్నా కూడా, ఆస్తి మనకి ఇంత డబ్బు ఉన్నా కూడా, మనకి ఎంత బలం ఉన్నారు, అయినా ఎందుకు మనం ఈ విధంగా అయిపోతున్నాము? మనకి ఎవరు ఇది కాదే అంటే అది కాలం. నువ్వు చేసిన పాపం అయితే నిన్ను బాధ పెడుతుంది. నువ్వు పుణ్యం చేసావు అనుకో, నీకు ఏమీ లేకపోయినా, ఆస్తి గిస్తి పాస్తి ఏం లేకపోయినా, చెట్టు కింద కూర్చోవన్నా కూడా నీకు అన్నం తెచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు, ధన సహాయం చేసేవాళ్ళు ఉంటారు, నీకు మంచినీళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు ఉంటారు. అది పాపం బట్టి, పుణ్యం బట్టి, మనం చేసేది బట్టి ఉంటుంది. అదే చెప్పింది, దేహాభిమానం వదిలి నన్నే ధ్యానించు అని కృష్ణుడు చెప్తున్నాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఈ శరీరం మనది కాదు. మనం అసలు ఇక్కడ మన శరీరం మనకి ఎన్ని సంవత్సరాలున్నా, ఎన్ని ఏళ్ళున్నా, ఈ రోజున్నా, రేపున్నా, ఎల్లుండున్నా, 4వ రోజు పోవాలి. ఈ ఉన్న నాళ్లే మనది, మాది, నాది, నీది అని విర్రవేగడం. జై శ్రీకృష్ణ.